రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో దారుణం జరిగింది. ఓ బార్బర్ను మరో బార్బర్ అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కుటుంబ కలహాలతో హత్య జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి నిందితుడికి వరుసకు మామ అని బంధువులు తెలిపారు. కొన్ని నెలల క్రితం ఇంటి ముందు ముగ్గు విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పుడు పెద్ద మనుషులు సర్ది చెప్పారు. అయితే ఆ కక్షతోనే హత్య చేసినట్లు భావిస్తున్నారు. కొట్లాటలు అయినాయి, మేము తీసుకెట్టినాం. అప్పటికి తీసుకున్నాం, మంచిగా ఉంటారని ఇట్లనే పెద్ద మంచి మళ్ళీ కాంప్రమైజ్ చేసుకున్నాం, కేసు తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఇట్లా చేసేసింది తెలియదు. ఎప్పటిదాకా మాకు అయ్యోట్లో పోలీసులు వచ్చి ఎట్టి రాక మాకు తెలియదు. అప్పుడు తెలుసు మాకు పోలీసులు వచ్చి ఎవరో కంప్లైంట్ ముగ్గు అన్నిత కొడుకు అని ఉంటారు ప్రవీణ్. వాళ్ళిద్దరు కలిసి మా ఆయనను చంపిండ్రు. మా ఆయనను చంపిరు, గొంతు కోసి చంపిరు. రాత్రి ఎన్ని గంటలకు తెలియదు సార్. 2 గంటల దాకా ఉన్నాడు. అతడికి ఇద్దరికి తిరుగుకుంటున్నాడు. ఇప్పుడు మాకు దీపాలు ఆర్పేసిండ్రు. గొడవ అయిండే 30 బస్సు రోజు గొడవ అయింది. ఏ దాని గురించో ముగ్గు గురించే గొడవ. చిన్న ముగ్గు గురించి గొడవ పెట్టుకున్నాడు. కుక్క చేసి ఆయనకి పెట్టింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, కేవలం ముగ్గు వల్ల వచ్చిన గొడవ వల్ల ఈ హత్య జరిగింది అని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ బార్బర్ ను మరో బార్బర్ అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఇక కుటుంబ కలహాల వల్ల ఈ హత్య జరిగినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, కుటుంబ కలహాల వల్ల ఈ హత్య జరిగింది అని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేస్తుంది. రాజు అనేటటువంటి వ్యక్తి తన పట్టిలో నివాసం ఉండేటటువంటి మరో వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఖచ్చితంగా గొంతు కోసి మరి హత్య చేశారు. రాజుతో పాటు మృతుడు ఇద్దరు కూడా తెలిసి వచ్చి ఇద్దరు కూడా బార్బర్ గా కలిసి వస్తూ ఉంటారు. అయితే రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంటే హత్య జరిగిన తర్వాత నిందితుడు రాజు నేరుగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసు ఎదుట నిలిచిపోయాడు. అనంతరం తాను హత్య చేసినట్టుగా సమాచారం పోలీసులకు ఇవ్వడంతో హుటాహుటిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రధానంగా హత్యకు గల కారణాలు ఇంకా అసలు రాలేదు. అయితే ఇటు కుటుంబ సభ్యులు మాత్రం మృతుడికి సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రం ఒక విషయాన్ని చెప్తూ ఉన్నారు. డిసెంబర్ 31 రోజున ఇంటి ముందు ముగ్గు వేసేటటువంటి విషయంలో గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త చాలా పెద్దగా అయిందంటే కూడా ఇంకా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. చివరికి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన దాకా గొడవ వెళ్ళింది. అయితే తాము కంప్లైంట్ చేశామంటూ కూడా తమ మీద అప్పటి నుంచి కూడా ఇటు రాజు కోపం పెంచుకున్నారంటూ కూడా మృతుడికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇప్పటికే చెప్తున్నారు. అదే విషయాన్ని మనసులో పెట్టుకుని రాత్రి రాజు తన భర్తను హత్య చేశారంటూ కూడా ఇక్కడికి మృతుడి భార్య ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉంది. అయితే గతంలో కూడా గొడవలు చోటు చేస్తున్నప్పటికీ కూడా ఈ స్థాయికి హత్య చేసే స్థాయికి గొడవలు వెళ్తాయంటే కూడా తాము ఊహించలేదు. ఇక తాము ఇంటి పెద్ద దిక్కులు కోల్పోయామంటే కూడా ఇప్పుడు మృతుడు బంధువులు అయితే మాత్రం ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు రాజు నార్సింగ్ పోలీసుల అదుపులో ఉన్నారు. రాజుతో పాటు మరొక వ్యక్తి మీద కూడా కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఇద్దరు కలిసి ఇటు తన భర్తను హత్య చేశారంటే కూడా మృతుడి భార్య చెప్తూ ఉంది. మొత్తానికి కేసు నమోదు చేస్తూ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు.